హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది లాస్ట్ 1 అవర్ లో. ఇది ఓన్లీ న్యూస్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ అనుకోవచ్చు మనం. అయితే ఓవరాల్ గా టెక్నికల్ గా కూడా వీక్ ఉంది మార్కెట్. సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉన్నాం మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. నిఫ్టీ 50 స్టాక్స్ లో టాప్ పర్ఫార్మర్స్ M&M దాదాపుగా 3.58% పెరిగింది. తర్వాత టెక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ట్రెంట్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ఇవన్నీ పాజిటివ్ గా ఉంటే లూజర్స్ లో టాప్ లో ఉంది ఎస్బీఐ లైఫ్, దాదాపుగా 2.54% మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత హిండాల్కో, రిలయన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా కన్స్యూమర్. ఓవరాల్ గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంచెం టెక్నికల్ గా వీక్ గా కనపడుతున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం మనం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్నటి క్యాండిల్ ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్, బట్ హైయర్ లెవెల్లో హెవీ సెల్లింగ్ ప్రెషర్. నిన్న మనం అనుకున్న లెవెల్ అంతకుముందు వీడియోలో అనుకునే 23,780. సో 750, 780 ఒక 30 పాయింట్స్ జోన్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. అక్కడి నుంచే ఫాల్ అయింది నిన్న. క్లోజింగ్ వచ్చి 23,518 దగ్గర క్లోజ్ అయింది. జస్ట్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో. సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందనే ఒక 10-15 పాయింట్స్ డౌన్ సైడే అనుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ 23,480 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 23,300 వరకు రావచ్చు. కాకపోతే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అమెరికన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ మన మార్కెట్ లో ఉండొచ్చు. మేబీ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది ఇన్సైడ్ గ్యాప్ ఫిల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఓన్లీ మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయాలంటే 23,980 కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం కొంత పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 23,980 మన కీ లెవెల్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం రిలేటివ్ గా స్ట్రెంగ్త్ కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా కొంచెం హైయర్ హైస్ హైయర్ లోసే ఫామ్ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ హైయర్ లెవెల్లో అగైన్ మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సేమ్ మనం అనుకున్న లెవెల్స్ దగ్గరే 50,840 ఆర్ 51,000 అది రెసిస్టెన్స్ పాయింటే. ఇప్పటికి కూడా అదే రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. 51,280 మన కీ లెవెల్. ఆ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం మనం కొంచెం పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అదే మనకి టెక్నికల్ సపోర్ట్ లాగా ఉంటుంది. 50,440. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. టువర్డ్స్ 50,080 వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో షార్ట్ కవరింగ్ జరుగుతున్న స్టాక్స్ లిస్ట్ తీసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనకి ఎక్స్పైరీకి మనకి దగ్గరలోకి వస్తున్నాము. ఇక్కడ కొంత షార్ట్ కవరింగ్ జరుగుతున్నాయి కొన్ని స్టాక్స్ లో. ఆ స్టాక్స్ ని తీసుకుందాం. దాంట్లో టాప్ లో ఉంది MCX. 10% ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, ప్రైస్ కొంచెం పెరిగింది. అట్లనే PEL, బాష్, పాలీక్యాబ్, డాక్టర్ రెడ్డి, దీపక్ నైట్రేట్, టాటా కెమికల్స్, ఇండియా మార్ట్, నోవిన్ ఫ్లోరైన్, జేకే సిమెంట్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. కొంత ఇంట్లో పాజిటివ్ మూమెంట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే షార్ట్ కవరింగ్ జరుగుతున్నప్పుడు కొంత ర్యాలీ లాంటిది రావచ్చు ఈ స్టాక్స్ లో. స్టాక్స్ మానిటర్ చేసి వాటిని టెక్నికల్ గా లెవెల్స్ తీసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లాంగ్స్ ఇంకా బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది ఎంఫసిస్. 2.59% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ కూడా కొంత పెరిగింది. తర్వాత పిఎఫ్సి, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, దివీస్ ల్యాబ్, టీసీఎస్, ఇండియన్ హోటల్. ఇండియన్ హోటల్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఈరోజు మనం టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం ఇండియన్ హోటల్ కి. సో ఫస్ట్ మనం ఇండియన్ హోటల్ కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇండియన్ హోటల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఓవరాల్ గా మూమెంటం పాజిటివ్ ఉంది. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. అండ్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతా ఉన్నాయి. మనం చార్ట్ వైజ్ గా చూసినా గానీ ఎక్కడ పెద్దగా డెంట్ కనపట్లేదు స్టాక్ లో. ఓవరాల్ గా మార్కెట్ డౌన్ అయిన టైంలో కూడా ఇది కన్సాలిడేట్ అయింది అండ్ మూమెంటం స్ట్రాంగ్ గా కనపడుతుంది. దీంట్లో ఫర్దర్ గా హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఫర్దర్ గా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ 772 దగ్గర ఉంది. సో ఒక దీంట్లో మనం ఏదైనా చిన్న ఇంట్రాడే పుల్ బ్యాక్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ 733 కన్నా కిందకు వస్తే మాత్రం కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్ లో. సో 730 మన స్టాప్ లాస్ అనుకొని 772
దానికన్నా పైకి వెళ్తే మాత్రం 800 ఆర్ 810 ఈ లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది స్టాక్లో. లెవెల్స్ చూసుకోవాలి, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ హోటల్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఓవరాల్గా వీక్నెస్ ఉంది స్టాక్లో, కాకపోతే ఒక కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయ్యి కొంత రీట్రేస్ అవుతా ఉంది. సో ఇది ఇప్పుడు 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ దానికన్నా పైనే క్లోజ్ అయింది, 591 దగ్గర క్లోజ్ అయింది. అయితే నెక్స్ట్ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, 610 దగ్గర ఉంది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. 570ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇంట్రాడేలో ఏదైనా చిన్న డిప్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసి 570 కన్నా కింద డే క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. హైయర్ లెవెల్లో 610 నుంచి 620 లెవెల్స్ దగ్గర దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక చిన్న షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, ఇండస్ టవర్స్. ఇండస్ టవర్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఓవరాల్ గా స్టాక్ లో వీక్నెస్ ఉంది, అంటే కొంచెం మీడియం టర్మ్ ట్రెండ్ చూసినా కానీ కాస్త వీక్నెస్ ఉంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఒక మొమెంటం పాజిటివ్ లాగా కనబడుతుంది దీంట్లో. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 340 దగ్గర ఉంది. ఒక చిన్న ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు, ఒక షార్ట్ టర్మ్ కోసం 340ని మన టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. వన్స్ 340 క్రాస్ అయితే మాత్రం 355 వరకు వెళ్ళొచ్చు, 350 అండ్ 355. ఎందుకంటే 350 దగ్గర మనకి ఆల్మోస్ట్ 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది, 355 వచ్చి మంత్లీ పివోట్ లెవెల్. ఇవన్నీ కూడా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఒక షార్ట్ టర్మ్ చిన్న ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో 320ని బ్రేక్ చేస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు స్టాక్లో. వన్స్ 320 బ్రేక్ అయ్యి దానికన్నా కింద సస్టైనబుల్గా ఉంటే 310 ఆర్ 305 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. లెవెల్స్ చూసుకొని టెక్నికల్గా ఆ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, ఇది హ్యావెల్స్ ఇండియా. సో ఇది హ్యావెల్స్ ఇండియా. హ్యావెల్స్ ఇండియా 1630 అండ్ 1620 జోన్లో కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం పాజిటివ్ మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇది కూడా లాస్ట్ 1 అవర్లో కొంత ఫాల్ అయింది. అయితే ఇక్కడ మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి. దీంట్లో 2-way ప్లాన్ చేసుకోవచ్చు మనం ట్రేడింగ్ కోసం. ఒకటి 1665ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు, మేబీ అరౌండ్ 1700 ఆర్ 1750 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ 1620 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కోసం కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లోని కూడా బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. వన్స్ 1620 బ్రేక్ అయితే 1585 ఫస్ట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్, ఒక షార్ట్ ఎంట్రీ తీసుకుంటే. హైయర్ లెవెల్లో 660 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. ఐదర్ వే ట్రేడ్ చేయొచ్చు. ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎటు బ్రేక్ చేస్తే అటు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది హ్యావెల్స్లో. ఒక చిన్న ట్రేడే, హెవీ మొమెంటమ్ ట్రేడ్ కింద తీసుకోవద్దు. ఇది ఒక షార్ట్ టర్మ్ మేబీ 3 to 4 days ట్రేడింగ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.